ముందుగాల వెలుగు దినపత్రికను చూసుకుందాం. కృష్ణా నీటి దోపిడీకే బనకచెర్ల. గోదావరి వరద జలాల సాగుతో కృష్ణా నీటిని శాశ్వతంగా దోచుకునేందుకు బాబు ప్లాన్. గోదావరి వరద జలాలనే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్తున్నాం. దీనివల్ల తెలంగాణకు ఏమి నష్టం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు వాదిస్తున్నారని, దీనికి వెనుక ఉన్న ఉద్దేశాలపై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. గోదావరి వరద మళ్లింపు సాగుతో కృష్ణా నీటినే గంపగుత్తగా తరలించుకుపోయే కుట్ర జరుగుతుందన్న వాదన బలంగా కనిపిస్తున్నది. గోదావరి బనకచెర్ల జీబీ లింకును నేరుగా సాగర్ కెనాల్కు కలపడం, అక్కడి నుంచి 150 టీఎంసీల కెపాసిటీతో కట్టబోయే బొల్లపల్లి రిజర్వాయర్కు మళ్లించడం అంటే కృష్ణా నీటిని దోపిడికి ఇది మరో పోతిరెడ్డిగా మారుతుందనడంలో సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో అదే అదునుగా కృష్ణా నీటిపై శాశ్వతంగా హక్కులను సొంతం చేసుకునే ఆలోచనతోనే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును బాబు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తున్నది. దశాబ్దాలుగా లెక్కాపత్రం లేకుండా, టెలిమెట్రీలు పెట్టకుండా కృష్ణా నీళ్లను అక్రమంగా మళ్లించుకుంటున్న ఏపీ పాలకులు గోదావరి కృష్ణాతో లింకు చేస్తూ ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏ నీళ్లు ఎటు వెళ్తున్నాయో తెలుసుకునే లోపే తెలంగాణ మునిగిపోవడం ఖాయమనిపిస్తుంది. ఈ గోదావరి నీళ్ళ మీద మన ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రిని కలిసిరు. తర్వాత ఇటు ఆంధ్రనేమో శాశ్వతంగా ఈ గోదావరి నీళ్లను మలుపుకుపోయే ప్రయత్నం చేస్తుంది. ఏమన్నా అంటేనేమో ఇవి సముద్రంలో కలిసే నీళ్ళే అంటున్నది. ఆ సముద్రం కలిసే నీళ్ళను నేరుగా ఆంధ్రకు మళ్లించినప్పుడు అది మళ్ళా తర్వాత మనం ఇటు మళ్లించలేం, కంప్లీట్గా అట్టే ఉంటుంది, పర్మనెంట్ అవుతుంది అది. కాబట్టి మా వాట ఎంత ఈ లెక్క తేలక ముందే ఇప్పుడు ఎట్లా మలుపుకుపోతున్నా అని చెప్పేసి మనోళ్ళ మాట. బీసీ బిల్లుకు ఓకే. స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో 42 కోటాకు కేబినెట్ ఆమోదం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వేరువేరుగా 2 బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయం. 12 నుంచి అసెంబ్లీ, ఉగాది నుంచి భూభారత్ చట్టం అమలు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కూడా గ్రీన్ సిగ్నల్. నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్య ఫ్యూచర్ సిటీ. 7 మండలాలు 56 గ్రామాలతో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. కొత్తగా 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు. విఆర్ఓ విఆర్ఏలుగా చేసిన వారికి ఛాన్స్. ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ టూరిజం పాలసీలకు ఆమోదం. ఒకే గొడుగు కిందికి సెర్ఫ్, మెప్మా, RRR వరకు హెచ్ఎండిఏ పరిధి. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ పరిధిలో 495 పోస్టులు. డీలిమిటేషన్ త్వరలో అఖిలపక్ష భేటీ. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు. సీఎం అధ్యక్షతన దాదాపు 7 గంటల సమావేశం. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరిస్తున్న మంత్రులు పొన్నం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీసీ రిజర్వేషన్లను 42% పెంచే 2 బిల్లులు. ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాటికి సంబంధించిన మూసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలనే ప్రతిపాదనకు ఓకే చెప్పింది. 7 మండలాలు 56 గ్రామాలతో దాదాపు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరించేందుకు గాను 10,954 గ్రామ పరిపాలన అధికారులు జీపీఓ నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను నియమించాలని నిర్ణయించింది. గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారికి ఇందులో అవకాశం ఇవ్వనున్నారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీ కేబినెట్ ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం బోర్డుకు ఓకే చెప్పింది. నిన్న దగ్గర 7 గంటల పాటు కేబినెట్ సమావేశం పెట్టుకొని చాలా విషయాల్ని చర్చించుకోవడం జరిగింది. ఇటు 42 బీసీ రిజర్వేషన్ కావచ్చు, తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లును కావచ్చు, తర్వాత RR కావచ్చు, ఈ విఆర్ఏల పరిస్థితి ఏంది కానీ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ తిరుపతి దేవస్థానంలో ఎట్లా టీటీడీ బోర్డు ఉందో అదేవిధంగా మన యాదగిరిగుట్టలో కూడా ఆ విధంగా చేసే ప్లాన్ ఉందని చెప్పేసి వార్త. ఇదే లాస్ట్ వార్నింగ్. బందీలు అందరినీ వెంటనే విడిచిపెట్టండి. హమాస్కు తేల్చి చెప్పిన డొనాల్డ్ ట్రంప్. లేదంటే హమాస్ అడ్రస్ గల్లంతేనని హెచ్చరిక. మృతదేహాలను దాచిపెట్టడం ఏంటని సీరియస్. దోహాలో హమాస్ ప్రతినిధులతో అమెరికా చర్చలు. ట్రంప్ హెచ్చరికలను లైట్ తీసుకున్న హమాస్.
21 ఏళ్లు నిండిన మనోళ్లకు బహిష్కరణ ముప్పు. H1B వీసా హోల్డర్ పేరెంట్స్తో పిల్లలు వలసలు. 21 ఏళ్లు దాటితే డిపెండెంట్ హోదా పోతుందని నిపుణులు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు దక్కేది ఎవరికో. మన ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు. కాకపోతే ఇవి ఎమ్మెల్యేలు ఓట్లేసి ఎన్నుకునే ఎన్నికలు. ఒక 5 ఎమ్మెల్సీలు జరగబోతున్నాయి. కాంగ్రెస్లో భారీగా ఆశావాహులు. చివరి దశకు చేరుకున్న కసరత్తు. 5 సీట్లలో కాంగ్రెస్కు 4, ఆ 4ంటిలో ఒకరికి మిత్రపక్షం సిపిఐకి. మిగిలిన 3ంటిపై 5 మెంబర్స్ కమిటీ చర్చలు. హైకమాండ్కు రిపోర్ట్. కమిటీ పరిశీలనలో సంపత్ మాదిగ, కుసుమ కుమార్, విహెచ్ శంకర్ నాయక్ కోసం జానారెడ్డి, విజయబాయి సీటు కోసం పొంగులేటి ప్రయత్నాలు. మున్నూరు కాపు కోటాలో తన పేరును పరిశీలించాలని కొనగాల మహేష్ విజ్ఞప్తి. ఈ రేసులో అద్దంకి దయాకర్, చరణ్ కౌశిక్, సామ రామ్మోహన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఫిరోజ్ ఖాన్. తర్వాత ఇందులో విజయశాంతి మేడం కూడా పాల్గొంటుందనేది ఒక చర్చ. విజయశాంతి మేడం కూడా ఢిల్లీకి వెళ్ళి ఖర్గేని కలవడం కావచ్చు, ఈ ఎమ్మెల్యే కోటాలో మాకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నది. ఈ జాబితాలో విజయశాంతి మేడం కూడా. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లపై కసరత్తు కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేసింది. పలువురి పేర్లను 5 మెంబర్ కమిటీ పార్టీ హైకమాండ్ పంపించినట్టు సమాచారం. ఆదివారం వరకు హైకమాండ్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తం 5 సీట్లకు గాను 4 సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే ఛాన్స్ ఉండడంతో వీటిపై పార్టీలోని సీనియర్లు, యువనేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల 10 వరకు మాత్రమే నామినేషన్ గడువు ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు పీసీసీ నాయకత్వం కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం సీనియర్ నేత జానారెడ్డిని కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. బుధవారం 5 మెంబర్స్ కమిటీ సమావేశమై చర్చించిన అంశాలను జానారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సిపిఐ 1, 4 ఎమ్మెల్సీలో 1 మిత్రపక్షం సిపిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ 5 మెంబర్స్ కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ 5 ఎమ్మెల్సీ ఉన్నాయి కదా, దీంట్లో ఒక 4 కాంగ్రెస్కి, ఇంకోటి సిపిఐకి. ఎందుకంటే అది కూడా కూటమి పొత్తుంది కదా దాంట్లో కాంగ్రెస్లో. సో అందుకోసం అన్నట్టు. మిత్రులారా, ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతిని తీసుకుందాం. బడికి శ్రీవిద్య, బాలికను బడిలో చేర్పించాలంటూ సీఎం ఆదేశం. సనత్ నగర్లోని శ్రీవిద్య ఇంటికి డిఓ రోహిణి పాఠశాలలో చేర్పించి పుస్తకాలు అందజేత. చిన్నారికి జనన ధృవీకరణ పత్రం ఇచ్చే దిశగా జిహెచ్ఎంసీ చర్యలు. అమెరికన్లు ఎన్ఆర్ఐలే లక్ష్యంగా సైబర్ దోపిడీ. మాదాపూర్లో 62 మందితో కాల్ సెంటర్ పేపాల్ పేరిట ఫోన్లు. ఉద్యోగులుగా ఈశాన్య రాష్ట్రాల యువత. అక్రమ లావాదేవీలంటూ బెదిరించి సొమ్ము వసూలు. ఆ డబ్బును క్రిప్టో కరెన్సీ మార్చి దుబాయ్కి మళ్లింపు. నిర్వాహకులు, ఉద్యోగులు అరెస్ట్. గుజరాత్కు చెందిన సూత్రధారి మరో 2 పరార్. అమెరికా వేలలతో నడిచే కాల్ సెంటర్లపై నిఘా పెట్టండి. పోలీసులకు డీజీ శిఖా గోయల్ సూచన. అమెరికా పౌరులనే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నిర్వాహకులు 62 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ గురువారం విలేకరులకు వెల్లడించారు. మాదాపూర్లో ఎక్సిటోల్ సొల్యూషన్ పేరిట హైదరాబాద్కు చెందిన చందా మనస్విని ఓ కాల్ సెంటర్ను ప్రారంభించారు. ఇందులో పనిచేయడానికి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులను నియమించుకున్నారు. వీరంతా అమెరికన్. ఏసీబీ పేరిట సైబర్ వల్ల ప్రభుత్వ ఉద్యోగి నుంచి ₹1,00,000 కాజేసిన సైబర్ నేరగాలు అరెస్ట్ అని బెదిరించి బురిడి, హైదరాబాద్లో ఘటన. ఇంకా చూడుది ఎట్లా దాపరమయ్యారు. ఎన్ని ల్యాప్టాప్లు పెయ్యాలవ్వకుండా సంపాదించడం నేర్చుకున్నారు ఈ రోజులో యువత మొత్తం. పెద్ద కంపెనీ పెట్టిండు. ఇక్కడ నుంచి చక్కగా అమెరికా సూటి పెడుతున్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు ఈ సైబర్ క్రైమ్ దీని ద్వారా ఇక్కడ ఆపరేట్ చేస్తూ అమెరికాలో ఉన్న డబ్బులు కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అగో మొత్తం 62 మంది ఉద్యోగులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, మళ్ళీ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. అక్కడి నుంచి వచ్చి ఈడ పెట్టుకొని 62 మందితోని ఒక కంపెనీ రన్ చేస్తూ ఇంత ఇల్లీగల్
మరి ఇంత 62 మంది ఇంత కంపెనీ దీనికి పర్మిషన్ ఎట్లా, ఇంట్లో ఏం చేస్తున్నారు, ఈ పోలీస్ వ్యవస్థ అంతా ఏం చేస్తున్నది ఇప్పటిదాకా? ఇగో ఇంత పెయ్యాలవకుండా పైసలు సంపాదించడానికి యువత ఇట్లా తయారైందని. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఆ ప్రాధాన్యాన్ని అమెరికా భారత్ గుర్తించాయి. ఒప్పంద దిశగా అడుగులు పడుతున్నాయి. ట్రంప్ నేతృత్వంలో బహుళ ధ్రువ ప్రపంచం వైపు అమెరికా, ఇది భారత్కు అనుకూల పరిణామమే. బ్రిటన్ విదేశాంగ మంత్రి జైశంకర్ మంత్రి వాహనం మీదకి దూసుకొచ్చిన ఖలిస్తానీ వసతులు ఊరికే రావు, పన్నులకు కారణాలుంటాయి, భారత ఎగుమతిదారుల ప్రయోజనాలు కాపాడుతాం. చర్చల కోసం గోయల్ అమెరికాకు నిర్మల. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అవసరాన్ని అమెరికా భారత్లు గుర్తించాయి. విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. గత నెల ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఈ ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం ఈ అంశంపైనే అమెరికా పర్యటనలో ఉన్నారు. వాణిజ్యంపై మొన్న టారిఫ్లు మాకు ఇంత కావాలి, మాకు టారిఫ్లు అన్నాడు కదా, దాని మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయంట. సమన్వయలేమితోనే ఓటమి. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై క్యాబినెట్లో చర్చ. ఇకపై జిల్లాల వారీగా సమావేశాలు, సమీక్షలు జరపాలని ప్రభుత్వం దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని నిర్ణయం. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి బలపడాలని నిశ్చయం. ఇకపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుగుణంగానే ముందుకు. నియోజకవర్గాల పునర్విభజనపై సుదీర్ఘ చర్చ. బీసీ బిల్లును ఆమోదించుకునేలా కేంద్రంతో చర్చలు. ఎస్సీబీసీ సై వర్గీకరణ, రిజర్వేషన్ల పెంపునకు ఓకే. స్థానికంతో పాటు విద్యా ఉద్యోగాలను బీసీలకు 42%. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో 3 బిల్లులు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఫ్యూచర్ సిటీ, 30,000 ఎకరాల్లో అభివృద్ధి. ఫ్యూచర్ సిటీకి డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. హెచ్ఎండిఏ పరిధిలో 36 గ్రామాలు కూడా బదిలీ. మహిళా సంఘాల సభ్యులకు వయసు 15 నుంచి 65. టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్టకు ట్రస్ట్ బోర్డు. 10,954 గ్రామాల పాలన అధికారులు నియామకం. అర్హులైన పాత వీఆర్ఓ, వీఆర్ఏలకు మళ్ళీ ఛాన్స్. తెలంగాణ పర్యాటక పాలసీ 5 ఏళ్లకు ఆమోదం. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 361 పోస్టులు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల చట్టాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ సర్వేలు, కమిషన్లు, నివేదికలు, మేధావులు, కుల సంఘాల అభిప్రాయాల ఆధారంగా విస్తృత కసరత్తు చేసింది. చట్టాల రూపకల్పనకు మార్గాన్ని సుగమనం చేసింది. ఈ మేరకు 3 ముసాయిదా బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుతో పాటు బీసీలకు స్థానిక సంస్థలను 42%, విద్యా ఉద్యోగాలను 42% రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి 2 ముసాయిదా బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. వీటిని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణయించింది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రాన్ని తమ వాణిని వినిపించాలని తీర్మానించింది. ఇందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం. సీతారామపై మంత్రుల సంవాదం, అంచనాల పెంపుపై వాడవేడి చర్చ. పథకం పాత పేర్లకు ప్రస్తావించిన కీలక మంత్రి. కొర్రీలు వేసుకుంటూ పోతే ఫలితం ఉండదని మరో మంత్రి ఆగ్రహం. అంచనాలను పరిశీలించే బాధ్యత రామకృష్ణరావుకు అప్పగింత. 12 నుంచి బడ్జెట్ సమావేశాలు. ఎస్సీ-బీసీ బిల్లుకు ఆమోద సమావేశాలకు విరామం ఇచ్చిన సీఎం నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్షం. నిన్న వీళ్ళు క్యాబినెట్ సమావేశం సుమారు 7 గంటల పాటు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మిత్రుల, కాంగ్రెస్ కుట్ర ఫలించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ దుష్ప్రచారాన్ని జనం పట్టించుకోలేదు. మంత్రులకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చింది బీజేపీని. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్సీలుగా గెలిచిన బీజేపీ నేతలతో వీళ్ళు గెలిచిర్రు. గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేసినారు, టీచర్స్ ఓట్లు వేసినారు. ఒక దగ్గర వీళ్ళు, ఒక దగ్గర వాళ్ళు. అయితే ఇప్పుడు దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఎట్లా అంటే మొన్న బండి సంజయ్ మాట్లాడుతున్నాడు, భారత్ గెలిచింది, కాంగ్రెస్ ఓడిపోయింది.
అని చెప్పేసి వీళ్ళేమంటారు, దీన్ని రంజాన్ గిఫ్ట్గా ఇస్తున్నామని చెప్పేసి బండి సంజయ్ మరి ఎట్లా మాట్లాడుతుండో ఏం మాట్లాడుతుండో తెలియదు, కానీ రంజాన్ గిఫ్ట్గా ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దీంట్లో అక్కడ సిద్దిపేట కావచ్చు, ఇక్కడ మెదక్ కావచ్చు, ఇక్కడ ఇది కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి గెలిపించింది, బీజేపీని ఎన్నుకుండి బీఆర్ఎస్ గెలిపించిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఈ బీఆర్ఎస్కు రావాల్సిన ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీకి వేపించింది. అందుకే కేటీఆర్ గారు అప్పుడప్పుడు పోయి ఢిల్లీలో వీళ్ళని కలుస్తున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణ. బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ ఆరోపణ. తర్వాత బీఆర్ఎస్ ఏమో వీళ్ళిద్దరు ఒకటే, ఈ రెండు కేంద్ర పార్టీలు ఒకటే, ఇక్కడ రాష్ట్రాలను పట్టించుకోరు, రాష్ట్రాల అవసరాలను కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు వీళ్ళకి అవసరం లేదని చెప్పేసి బీఆర్ఎస్. మొత్తం ఏంటంటే ఒక డైవర్ట్ పాలిటిక్స్, వీళ్ళ మీద వాళ్ళకు రుద్దడం, వాళ్ళ మీద వీళ్ళకు రుద్దడం, వీళ్ళ మీద వాళ్ళకు రుద్దడం, జస్ట్ వీళ్ళకు కాలం పొడిగించుతూ పోతూ ఉండాలి, టైం ముందుకెళ్తుండాలి. దీని మీద ఇప్పుడు వాళ్ళు గెలిచిరు, అంత అయిపోయింది. దీని మీద ఇప్పుడు మళ్ళీ పెద్ద చర్చ. మే చివరికి శ్రీశైల మరమ్మతులు పూర్తి కావాలి. ఏపీకి ఎన్డీఏ డెడ్లైన్. 120 మీటర్ల భారీ గొయ్యితో డ్యాం భద్రతకే ముప్పు. ఏడాదిగా పనులు ఎందుకు చేపట్టలేదని నిలదీత. ప్రాజెక్టు నిర్వహణ చూసేవారే వాటి ఓనర్లని స్పష్టీకరణ. ముప్పు ముంగిట శ్రీశైలం. స్పిల్వే దిగువన భారీ గొయ్యి. ఏడాది కిందటే ఏపీకి ఎన్డీఏ నిపుణుల వేదిక. తాజాగా తెలంగాణ ఈఎస్సీ ఫిర్యాదుతో వెలుగులోకి. మధ్య భారత రాష్ట్రాలకే లాభం. నియోజకవర్గాల పునర్విభజనతో వాటికి మాత్రమే ప్రయోజనం, దక్షిణాదికి కాదు. ఉత్తరాది రాష్ట్రాలకు నష్టమే. డీలిమిటేషన్ కొత్త సూత్రం లేదా శాశ్వతంగా నిలిపివేయాలి. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. లగిచెర్ల అకింపేట భూసేకరణ నోటిఫికేషన్లపై స్టే. అత్యవసరంగా భూసేకరణ ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. తదుపరి విచారణ 7కు వాయిదా. గ్రామస్తుల సంబరాలు. ఈ లగిచెర్ల కావచ్చు, అకింపేట ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన కావచ్చు, ఈ రెండింటి దగ్గర సర్కార్ ఇంకా లగిచెర్లనైతే పెద్ద యుద్ధమే జరిగింది. ఫార్మా కంపెనీ కడతాం అన్నప్పుడు లగిచెర్ల దగ్గర పెద్ద యుద్ధమే చేసింది. పాపం వాళ్ళు ఆ రైతులు 42 రోజులు జైలు నుండి కూడా ప్రాణాలైన ఇస్తాం, కానీ మా భూమిని అయితే ఇయ్యమని చెప్పేసి రైతులు కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. సేమ్ ఇక్కడ అకింపేటలో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇక్కడ కూడా రైతులు కరాఖండిగా చెప్తున్నారు, మా భూమిని మేము ఎట్టి పరిస్థితులలో వదులుకోమని చెప్పేసి. సో దీని మీద హైకోర్టు స్టే ఇచ్చింది ఒక 6 months వరకు. ఎవరు ఆ భూమి జోలికి వెళ్ళొద్దని ఆ ఉద్దేశంతో ఈ విచారణ మళ్ళా ఏడుకున్నది. ఎందుకు ఇంత ఉట్టినా ఈ భూమిని తీసుకుంటున్నారు? ఇంత రైతులను ఇబ్బంది పెట్టి, రైతులను ఇంత టార్చర్ చేసి ఈ భూమి ఇంత తొందరగా తీసుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కోర్టు ఈ ప్రభుత్వానికి ఓ మొట్టికాయ వేసింది. సో దీంతో కొంత ఊరట అక్కడున్న ప్రజలకు లభించినట్టు. మిత్రులారా, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. ఒకసారి దిశ పత్రికలకు వెళ్దాం. దిశ పత్రికను తీసుకుంటున్నట్లయితే ఇఫ్లు వీసీగా ఎన్ నాగరాజు, ఇంగ్లీష్ ఫారిన్ యూనివర్సిటీ. కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు. గతంలో ఒడిశాలోని మెహర్ వర్సిటీ వీసీగా సేవలు. ఛత్తీస్గఢ్లో వింత వ్యాధి, 2 రోజులుగా 13 మంది మృతి. వ్యాధి బారిన పడిన మరో 80 మంది గిరిజనులు. భయాందోళనలో సరిహద్దు ప్రాంతాలు ప్రజలు. ఛత్తీస్గఢ్లో ఏదో వింత వ్యాధి వచ్చిందట, ఆల్రెడీ 13 మంది చనిపోయారు, ఇంకో 80 మంది గిరిజనులు వ్యాధిన పడ్డారంటది. పాపం అక్కడ వాళ్ళకు ఎటువంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ గిరిజనులు వాళ్ళకు కనీసం అక్కడ దవాఖానా సంబంధించి కానీ రోడ్లు కానీ ఎటువంటి వసతులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వాళ్ళను ఆదుకోవాలి ఖచ్చితంగా. లగిచెర్ల అకింపేట భూసేకరణపై స్టే విధించిన హైకోర్టు.
నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు 2 వారాల పాటు విచారణ వాయిదా వికారాబాద్ జిల్లాలోని లగిచెర్ల హకీంపేట మల్టీపర్పస్ ఇండియా పార్క్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ హైకోర్టు గురువారం స్టే విధించింది. భూసేకరణ నోటిఫికేషన్ను సైతం రద్దు చేసింది. బాధితుల తరఫున హకీంపేటకు చెందిన శివకుమార్ హైకోర్టులో పిల్ దాఖలు వేశారు. నిర్వాసితులకు ఎకరాకు 17 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, డీసీటీపీతో కూడిన ఇంటి స్థలం, అర్హతను బట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కానీ రైతుల భూములను ఇచ్చేందుకు సిద్ధంగా లేరని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు వ్యవసాయం చేయడం మాత్రమే వచ్చని, కోట్ల విలువైన భూములను ఇచ్చి వాళ్ళు ఎలా మనుగడ సాగిస్తారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ జె శ్రీనివాసరావు నేతృత్వంలో ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. లగిచెర్ల హకీంపేట గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్ స్టేలో పేర్కొన్న విధంగా గవర్నమెంట్ భూమిని తీసుకోవాలని చెప్పేసి ఒక స్టే తెచ్చింది కదా, ఆ స్టేని కూడా కోర్టు ఆపేసింది అన్నట్టు. టన్నెల్లోకి కేరళ క్యాడ్వర్ డాగ్స్ బురదలో కూరుకున్న వారిని గుర్తించేందుకు కన్వేయర్ బెల్ట్కు రిపేర్, సహాయక చర్యలు షురు. ఎస్ఎల్బీసీ వద్ద 13 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కున్న వారిని గుర్తించేందుకు గురువారం కేరళ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా క్యాడ్వర్ డాగ్స్ను తీసుకొచ్చారు. డిఎస్పీ పల్లె శ్రీనివాసులు, సిఐ రమేష్ ఆధ్వర్యంలో నిపుణులు చర్చించి వాటిని సొరంగంలోకి పంపించారు. ఈ ప్రయోగంతోనైనా టన్నెల్లో చిక్కున్న 8 మందిని గుర్తించే ప్రక్రియ పూర్తవుతుందా అనేది టెన్షన్గా మారింది. మరోవైపు సొరంగంలో పేరుకుపోయిన మట్టిని, నీటిని తొలగించేందుకు ఉపయోగిస్తున్న కన్వేయర్ బెల్ట్ గంట వ్యవధిలో మొరాయించింది. దానికి నిపుణులు మరమ్మతులు చేయడంతో సహాయక చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ పాపం ఈ 8 మంది జాడ ఇంకా దొరికినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కేరళ నుంచి డాగ్స్ని తీసుకొచ్చారు. కనీసం గుర్తుపడతాయేమో డాగ్స్ అని. ఇది కొంచెం ముమ్మరం చేస్తూ ఇక రేపో మాపో అక్కడ దగ్గరికి దాకా వెళ్ళి ఆ బురదను, ఆ మట్టినంతా తీస్తున్న సందర్భంలో కన్వేయర్ బెల్ట్ రిపేర్, ఇక దాన్ని అయితే బాగా చేసారు మొత్తం మీద. కమిషన్ కకృతి వల్లే ఎస్ఎల్బీసీ ఘటన ప్రమాదం జరుగుతుందని ప్రభుత్వానికి ముందే తెలుసు. కేటీఆర్ లెన్స్ కార్డు 1500 కోట్ల పెట్టుబడి, ప్రపంచంలోనే అతిపెద్ద కళ్ళజోడు తయారీ, కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు ముందుకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన. ఢిల్లీకి సీఎం రేవంత్ ఇండియా టుడే కాన్ఫరెన్స్కు హాజరు. సాయంత్రానికి హైదరాబాద్కు, రేపు మరోసారి హస్తినాకు. ఎమ్మెల్సీ పదవుల విషయంలో ఏఐసీసీతో డిస్కషన్. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు పొన్నం, పొంగులేటి. కేంద్రం చేపట్టే డీలిమిటేషన్ రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ మేరకు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసిన నిర్ణయాన్ని కేంద్రాన్ని పంపించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశం మంత్రివర్గం సుమారు 7 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. ఇందులో పలుకు కీలక నిర్ణయాలు తీసుకోగా వాటిని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. నార్త్ సౌత్ కాన్సెప్ట్ దక్షిణాది నష్టం చేకూరేలా డీలిమిటేషన్ కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అందుకే రాష్ట్రం తరఫున బలమైన వాయిస్ వినిపించేలా ఎలాంటి భేషజాలకు పోకుండా అన్ని రాజకీయ పార్టీలు డిబేట్లు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కేంద్ర మంత్రిపై దాడికి యత్నం. జైశంకర్ లండన్ పర్యటనలో ఘటన. భారత వ్యతిరేక నినాదాలతో ఖలిస్తానీల ఆందోళన. భారత్ సీరియస్ ఖండించిన యూకే. మగాళ్లకు పీరియడ్స్, ఇదేంది మహిళలాగే మూడ్ స్వింగ్, టెస్టోస్టిరాన్ ఇంబ్యాలెన్స్తో అలసట, చిరాకు, కోపం. నిపుణులు ఏం చెప్తున్నారు? ప్రొబేషనరీ ఐపీఎస్ పై రియాక్షన్. రూల్స్ అతిక్రమించినందుకు కేంద్రం చర్యలు. భూ వివాదంలో సెటిల్మెంట్లపై సర్కార్కు నిఘా వర్గాల ఫిర్యాదు. సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్. డిఓపిటికి లేఖ రాసిన రాష్ట్రాధికారులు. మరో 2 ఏళ్ల పాటు ప్రిబేషనర్ పొడిగి, గోల్డ్ లోన్ కష్టమే, బీజేపీకి షిఫ్ట్. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్.